నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మా ఇంటి ముంగట పారిజాతం ఫ్లవర్స్ ఎలా విరగబూసాయి, అవి ఎలా కింద పడేసాయి అనేది ఒకసారి చూపించాలని అనుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను టెర్రస్ పైన వీడియో ఉంది. వీడియో చేసే ముందు ఏమన్నా మధ్యలో సౌండ్స్ అలాంటివి వస్తుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి మధ్యలో సౌండ్స్ వస్తాయి. నేను ఎంత మైక్ యూజ్ చేసినా సౌండ్స్ వస్తున్నాయి, దానికి సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మధ్య మధ్యలో అలాగా గట్టి గట్టిగా సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి నా చెట్టు ఎంత బాగుందో అసలుకి ఫ్లవర్స్ తోటి. ఈసారి అయితే నాకు హ్యాపీ అండి, ఇంత విరగబూస్తుందని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతగానం అసలుకి నేను 2 times క్లీన్ చేసినా కూడా ఫ్లవర్స్ అనేటివి అలాగే పడిపోతూ ఉన్నాయి. అలాగే మా చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ అనేది బయటికి పడింది, చూస్తున్నారు కదా అక్కడ కెమెరా ముందు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్ లో చాలా వరకు ఆకుకూరలు ఉన్నాయి. చాలా చాలా కొత్త మొక్కల గురకంగా హార్వెస్ట్ అనేది ఉంది. మరి మనం వీడియోలోకి వెళ్ళి ఎలాంటి మొక్కలు ఏమున్నాయి మీకు కొత్త మొక్కలు చూపిస్తూ, అలాగే నా గార్డెన్ ఎలాగుంది, నా గార్డెన్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే మనకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చాయి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ కొంతమంది దొంగలు పడ్డారు నా గార్డెన్ లో. మొత్తము ఏవైతే వచ్చాయో వాటన్నిటిని చిన్న చిన్న పిందెలన్నీ తెంపేసి పడేసేసేసారు. జస్ట్ ఒకటి అయితే హార్వెస్ట్ ఉంది, పింక్ కలర్ ది. హార్వెస్ట్ చేసుకుందాం, వెళ్దాం రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నా డ్రాగన్ ఫ్రూట్. దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చీమలు పట్టేసేసి మొత్తం ఎలాగొచ్చేసేస్తుందో. పండు మాత్రం చాలా మంచిగా వచ్చేసింది. నీకు చీమలు కూడా చాలా పట్టేసేసాయి. నాకు బాధ ఏంటంటే ఫ్రెండ్స్, నా గార్డెన్ లో ఏదైతే నేను వైట్ అండ్ ఎల్లో కలర్ డ్రాగన్ పెట్టాను, వాటికి మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూటింగ్ కూడా వచ్చింది. దొంగలు పడి ఉన్నదంతా ఖరాబ్ చేశారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే ఇలా వచ్చేసింది. ఇంకిన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పిందె వచ్చేసింది. ఇప్పుడు నేను అక్కడ హార్వెస్ట్ చేశాను కదా, ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టుకు ఇది నేను ఎల్లో డ్రాగన్ అనుకున్నాను. దీనికి పిందెలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దానికి వచ్చేసింది. బాగా పెద్దగా అయింది, ఫ్లవర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఫ్లవర్ వీడియో నేను ఆ రోజు చూపించలేకపోయాను. బట్ కాకపోతే మొత్తము ఇక్కడ ఉన్న పిందెలు ఇవన్నిటిని ఎవరో దొంగలు వచ్చేసేసి మా ఇంటికి ఎక్కడానికి ఈజీగా ఉంది ఫ్రెండ్స్, అందుకోసం మొత్తం నాశనం చేశారు. చూడండి, నేను ఇలాంటి చిన్న చిన్న కుండీలోనే పెట్టుకున్నాను, కానీ నాకు మంచిగా ఫ్లవరింగ్ అనేది, ఫ్రూటింగ్ అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి. బట్ కాకపోతే దొంగలు అయితే ఎక్కువైపోయారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కు నేను ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మొత్తం చిన్న చిన్న కుండీలలో పెట్టుకుంటాను. అవి కూడా నాకు చాలా పెద్దగా అయ్యాయి. వీటిని రీపాటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జర పెద్ద కుండీలు తీసుకొచ్చి అన్నిటినీ రీపాటింగ్ చేసుకోవాలి. వీటిని తీయాలి, పెట్టాలంటే కొంచెం ముండ్లు ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది. బాల్సం చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. ఇది నాకు ఒక మొత్తం గార్డెన్ గా వనంగానే పెట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది వ్యూ, అంటే మొత్తం ఒకే సైడ్ లో పెట్టాను, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మన వర్షాలకు ఇలా చెట్లు చనిపోవడం, టమాటా చాలా వరకు చనిపోయింది, ఇలా పడిపోయాయి కూడా. ఇవన్నిటిని ఇప్పుడు నేను మంచిగా పెట్టాలి. చూడండి ఒకసారి నా గార్డెన్ చూపిస్తాను ఎలాగుంది ఏంటి అనేది. చూడండి ఒకసారి, పాలకూర అందులో ఇలా పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు గార్డెన్ చూపించిన తర్వాత నేను హార్వెస్ట్ చేసుకుందామని ఆగాను ఫ్రెండ్స్. టమాటా చూడండి, చాలా వరకు అయితే వర్షాలకు మొక్కలు చనిపోయాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, చెమ్మ చాలా వచ్చేసాయి. ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఉంది పైన ఇంకోటి. ఇది క్రీపర్ చెమ్మ, ఇది ఇలా పైకి వెళ్ళిపోయింది క్రీపర్ చెమ్మ, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చూడండి, అక్కడ నాకు వంగ తోట ఉంది కదా, అవన్నీ బాగా వచ్చేసాయి. పసుపు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి. మునగ కూడా చాలా బాగా అయింది. నా టెర్రస్ పైన ఇలా కొద్దిగా నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈసారి. అంటే నేను 1.5 year అవుతుంది పైన పెట్టేసేసి. అప్పుడు చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కుండీలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నేను అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ మనం స్లాబ్ ఖరాబ్ కాకూడదంటే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతి సంవత్సరం వేస్తాను ఫ్రెండ్స్. కింద మొత్తము వాటర్ ప్రూఫింగ్ పెయింట్ తెచ్చేసేసి ఇట్లా వాటర్ ప్రూఫింగ్ వేసుకుంటాను. ఇక చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మధ్యలో నేను జినియా ఫ్లవర్స్ పెట్టాను.
నన్ను సీడ్స్ అడిగారు. సీడ్స్ అడిగిన వాళ్ళకి నేను జినియా ఫ్లవర్స్ కూడా సీడ్స్ అడిగారు, వాటిని తప్పకుండా ఇస్తానండి. అవి కొంచెం ఎండిపోయిన తర్వాత నేను అడ్రస్ పెడితే అడ్రస్కి ప్రతి ఒక్కరికి పంపించేస్తాను. ఎయిర్ పొటాటో చూడండి, ఎయిర్ పొటాటో. కాకపోతే వర్షాల వలన చాలా వరకు మొక్కలు అనేటివి కొంచెం దెబ్బతిన్నాయి ఫ్రెండ్స్. టమాటా అయితే చాలా దెబ్బతిన్నది. ఇక్కడ చూడండి ఉల్లినారు, నేను ఉల్లినారు కూడా చాలా పోసుకున్నా. ఇక చూడు ఇన్ని కొద్దిగానే మిగిలిపోయింది. ఇది విత్తనంతో వచ్చిన పాల సపోటా అండి, ఇది విత్తనం పడి వచ్చిన పాల సపోటా. హార్వెస్ట్ చేసే టైంలో చూడండి, హార్వెస్ట్ చేసే టైంలో ఇలా స్కిప్ అయిపోయిందండి. నేను వీడియో ఆన్ ఉందని అనుకుని హార్వెస్ట్ చేశాను. ఈ మొక్కకి తీసుకున్న మొత్తం హార్వెస్ట్ అంతా చూడండి, ఇన్ని పావు కిలోని టమాటాలు అయితే వచ్చినవి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ క్యాబేజీ ఉంది. చెట్టు చెమ్మ చూడండి, నాకు ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా, చెట్టు చెమ్మ ఇక్కడ ప్రస్తుతం. నెక్స్ట్ హార్వెస్ట్ లో వీటిని చెట్టు చెమ్మని తీసుకుందాం. ఇలా వర్షాలకి చాలా బాగున్న చెట్లు ఇలా తెగులు వచ్చేసాయి చూడండి, మొత్తం తెగులు వచ్చేసేది. టమాటాకి తొందరగా తెగులు వస్తుందండి, తొందరగా అటాక్ అయిపోతుంది. తెగులు వచ్చిందంటే ఇగో ఇక్కడ కూడా అంతే చూడండి. టమాటా అయితే నాకు పావు కిలో వచ్చేసాయి. ఇక పెద్దగా ఏమీ లేవు టమాటా. ప్రస్తుతానికి మిర్చి ఉన్నాయి, కొన్ని దొండ ఉన్నాయి, వంగ ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మిర్చి ఉన్నాయి, కొన్ని బ్లాక్ మిర్చి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి. మొన్న హార్వెస్ట్ చేశాను కదండి మొత్తము, మళ్ళీ కొత్తగా వచ్చేస్తున్నాయి. నాకు భయం ఏంటంటే నా గార్డెన్ లో ఈ టెర్రస్ పైనేనండి చాలా వరకు చెప్పాను కదా ఇంతకు ముందుకు సర్విల్ అటాక్ అయ్యిందని, దాని గురించి వెళ్ళి భయపడి హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ బ్లాక్ మిర్చి కొన్ని అన్ని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి. మిర్చి మాత్రం ఈసారి నాకు మంచిగానే క్రాప్ వస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందుకు నాకు మిర్చి క్రాప్ ఎక్కువ రాకపోతుండే. బట్ ఈసారి అయితే మంచి హీల్డ్ అనేది వస్తుంది. నా ఇంటికి నాకు సరిపోతున్నాయి. నేను కొంచెం బెండ, టమాటా అండ్ గోకర ఇవి పెట్టుకోవాలండి. వీటికి కుండీలు రెడీ చేశాను. ఈ ఎక్కువ రెయిన్ ఉండడం వలన మొక్కలు త్వరగా చనిపోవడం అట్లా జరుగుతుంది. ఎవరైనా కానీ గార్డెన్ పెంచే వాళ్ళు మనం ఎప్పుడే కానీ గార్డెన్లో ఒకవేళ ఇలా మనం హార్వెస్ట్లు చేసే టైంలో, ఖాళీ టైంలో అంటే ఎలాగో మనము కటింగ్స్ అనేటివి అలాంటివి చేసుకుంటూనే ఉండుంటాం కదా, అంటే ప్రూనింగ్ అనేది చేస్తూనే ఉండుంటాం ఖాళీగా ఉన్నప్పుడు. హార్వెస్ట్ సమయంలో ప్రూనింగ్ అనేది కూడా ఎంబడెంబడే చేసేసుకుంటే ఇంకా మనకు కొంచెం పని ఈజీగా అవుతుందండి. ఎందుకంటే బిజీగా ఉండే టైంలో హార్వెస్ట్ చేసుకోలేకపోతాం కదా. నేను ఇలా హార్వెస్ట్ చేసుకునే టైంలోనే అన్ని తీసేస్తూ ఉండుంటాను. చూడండి ఇదంతా మిర్చి కూడా చాలా దెబ్బతిన్నది. కానీ మిర్చి ఒక్కసారి మంచిగా వచ్చిందంటే మొండిదండి ఇది. అసలు ఒక్కసారి నాటుకొని మంచి అదయ్యిందంటే పోదు. ఇక నాకు మళ్ళీ మంచిగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి, ఇవన్నీ చిగుళ్ళు వచ్చేస్తున్నాయి, లేత చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక ఇక్కడ కింది నుంచి కూడా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఈసారి నేను సక్సెస్ అయ్యాను మిర్చిలో. ప్రతిసారి నా గార్డెన్లో అదే విషయం గురించి చెప్తాను కదండి, ఎందుకంటే మిర్చి మంచి వస్తుంది. హ్యాపీ, ఏదైతే మనకు సంతోషంగా అనిపిస్తుందో అది పదే చెప్తూ ఉండుంటాం. అక్కడక్కడ పడి వచ్చిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి మిర్చి. చూడండి ఈ వర్షాలకు గిడ్డు వారిపోయినట్టు అయినాయి. కొంచెం వీటికి ఏమంటారు, ఏవైనా బలమైన వాటిని ఇచ్చేసామంటే మంచిగా వచ్చేస్తాయి. కింద ఉన్న చెట్లు చాలా బాగున్నాయి. కింద పడి వచ్చిన మొక్కలు ఉన్నాయి కదా మిర్చి, వాటికి మాత్రం చాలా బాగా మిర్చి ఉన్నాయండి. చూడండి మనకి ఇక్కడ
తోటకూర అనేది ఉంది కదా, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. తోటకూర నాకు అక్కడక్కడ ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా తోటకూర. నేను కట్ చేసుకున్నాను, మంచిగా గ్రీన్ గా మళ్ళీ వచ్చేసిందండి చూడండి. ఇక్కడ కూడా కనిపిస్తుందో లేదో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి హార్వెస్ట్ అయిపోయాక చెమ్మ ఎంత బాగా వచ్చేసింది అనేది. చెమ్మ మాత్రం నాకు చాలా బాగా వస్తుందండి. చూడండి చెమ్మకాయ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పట్టింది. ఇవి ఇలా ప్రూనింగ్ చేసుకుంటే మనకు ఆకులకు బలం ఆకులు బలం తీసుకోకుండా ఏదైతే మనకు కాయ ఉంటుందో కాయకు బలంగా వెళ్ళిపోతుందండి. కాబట్టి ఇట్లా ఒకసారి మనం ఏమన్నా ఉన్నా కూడా హార్వెస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్. చూడండి ఇంత ఆకైతే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉందండి, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నిన్న సాయంత్రం మూసరవిల్లు ఉన్నదండి, అందుకే దానికి భయపడి నేను అటు ఇటు చూస్తున్నా. ఏమనుకోకండి ఫ్రెండ్స్, భయంతో కట్ చేస్తున్నా, నాకు అదంటే భయం. చూడండి మనకు తోటకూర అయితే ఇంత వచ్చేసింది. నెక్స్ట్ మనకు వంకాయలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ మనకు చిన్న చిన్నగా వంగ ఉన్నాయండి, ఇవి బలం సరిపోవట్లేనట్టుంది, చిన్నగా వచ్చినాయి. వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. లేతగా ఉన్నప్పుడే తెంపుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కదా, అందుకని నేను ఇవి హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. నా మొక్కలకు అన్నిటికీ మొన్ననే ఇచ్చానండి, 1 వీక్ కూడా కాలేదు. నెక్స్ట్ మళ్ళీ ఎరువులు అనేటివి ఇచ్చుకోవాలి, కొంచెం పోషకాలు అనేటివి ఇచ్చుకోవాలి. ఇలా నేను ఎంబడెంబడే రిమూవ్ చేసుకుంటానండి. గార్డెన్లోకి వచ్చినంటే హార్వెస్ట్ చేసుకున్న ఎంబడే ఆకులు అవన్నీ రిమూవ్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒకటి భయం అనేది ఒకటి నాకు స్ట్రాంగ్ గా అదైపోయిందండి. ఇంకా మనకు చాలా హార్వెస్ట్లు ఉన్నాయండి. ప్రస్తుతానికైతే వంగ ఇక్కడ లేవు. ఇక్కడ కూడా వంగ చెట్టుకు 1, 2 ఉన్నాయి, ఇవి ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం. ఏం లేవండి, చెప్తున్నా కదా నాకు చేయి పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఈరోజైతే ఒక పావన్ని వచ్చినాయండి, వంగ మాత్రం ఒక పావన్ని వచ్చినాయి. చూడండి ఇక్కడ ఉంది కదా, ఒక 4, 5 ఇవి మీకు కనిపిస్తున్నాయిలో, ఒక పావన్ని అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే నాకు ఒక దేవత లాగా. ప్రతిసారి కాయలు మాత్రం, వంకాయలు మాత్రం 1/2 kg, kg అన్ని వస్తూ ఉండుంటాయండి. ఇప్పుడు జర వర్షాలు ఉన్నాయి కదా, పూత చాలా వరకు చెట్లకైతే రాలిపోయింది. అక్కడక్కడ మిల్లీ బగ్స్ కూడా అటాక్ అయిందండి. వీటన్నిటిని ఇప్పుడు నేను మొత్తం మిల్లీ బగ్స్ కోసం ఏవైనా ఫర్టిలైజర్స్ ఇక చూడండి ఇగో ఇలా చనిపోయాయి. వర్షాలు అయితే పడ్డాయి కానీ గట్టిగా కొట్టినుంటే బాగుంటుండే ఫ్రెండ్స్. 2 వచ్చినాయి చూడండి. దీనికి ఎప్పుడు చూడు ఇది మహాలక్ష్మి లాగా బాగా నాకు మస్తు కాయలు ఇచ్చేది. ఈసారి మాత్రం కాయలు లేవండి, ఇవి 2 ఉన్నాయి, 2 హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు ఒక 1/2 kg అన్ని వస్తాయండి, ఎక్కువ రావు. ఎప్పుడైనా కేజీ, 1/2 kg కంటే ఎక్కువ అంటే నేను అందాజతో చెప్పేదాన్ని. 1/2 kg కంటే పైనే వచ్చేది. ప్రస్తుతానికైతే దీనికి మాత్రం తక్కువ ఉంది. చూడండి నా పసుపు చూడండి, పసుపు మాత్రం మస్తులు వచ్చేస్తుంది. పసుపు కింద నేను అంతర్ పంటగా అవి ఇవి వేసుకుంటూ ఉంటానండి, ఆకుకూరలు. పిందెలు అయితే ఉన్నాయి చూడండి, వీళ్ళ పిందెలు ఉన్నాయి. ఇక్కడ చూడండి పిందెలు ఉన్నాయి, కానీ వర్షాలకు కొంచెం క్రాప్ అనేది తగ్గింది. నెక్స్ట్ మనం కొంచెం బలం ఇచ్చేస్తే బాగా వచ్చేది. ఇక్కడ చుక్కకూర ఉంది కదా, దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఒక్కటే చెట్టు అండి, ఎంత బాగా వచ్చేసింది చూడండి మనకి చుక్కకూర.
ఇది ఒంటికి మంచిదే, తినాలి. చూడండి ఇది భృంగరాజ్, నేను ఒక మొక్క పెట్టుకున్నాను. అంటే మనకు ఇక విత్తనాలు చూడండి ఎట్లా పడేసి వచ్చినాయి, కనిపిస్తుందా? ఇది భృంగరాజ్ అండి. ఇది కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక విత్తనాలు అయితే ఇగో ఇలా వచ్చేస్తాయి. మనకు ఏమంటారు, ఈ చుక్క కూరకు విత్తనాలు ఇలా వచ్చేస్తాయి. వచ్చిన విత్తనాలు ఎంబడే తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఎక్కడ పడిపోయినాయంటే అసలు మొక్కలు కింద పడ్డాయంటే ఎక్కడన్నా అదైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆన్నే ఊసరవిల్లి ఆన్నే ఉంది. భయం అయింది. ఇదే నా పెద్ద పరిశ్రమ వచ్చింది. దాన్ని చూసేనే నాకు భయం వేస్తుంది. అందుకే హార్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా భయంగానే ఉంది. ఆ లోపట ఉందండి, ఏమంటారు ఇది కారం బంతి దాంట్లో లోపట ఉంది. క్యాబేజీ ఉందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒకటి ఉంది. ఇలా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కని తీసేసేయాలండి. ఇలాగే ఉంచేస్తే మళ్ళీ నెక్స్ట్ చెట్టుకు బలం అనేది ఉండదు. చూడండి ఇక్కడ ఇంకోటి ఉంది కదా, దానికి బలం అనేది ఉండదు. కాబట్టి దాన్ని హార్వెస్ట్. ఇక్కడ ఒక క్యాబేజీ ఉందండి, ఇక్కడ ఒక చిన్నది ఉంది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. అంటే మనకు సైజు పెద్దగా రానప్పుడు రిమూవ్ చేసుకోవడమే బెస్ట్ అండి. నేను ఇది అయిపోయిన తర్వాత ఇలా తీసేసి ఇందులోనే వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనం ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అది ఒక్కటే ఉంది కాబట్టి అందులో వేసేసి చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు 2 వచ్చినాయండి. క్యాబేజీలు 2 వచ్చేసేసాయి. చూడండి ఒక పావు కేజీ అన్ని. చూడండి ఇక్కడ దొండ ఉన్నాయి. దొండ హార్వెస్ట్ చేసుకుందాం. దొండ మాత్రం మొన్న ఎరువులు ఇచ్చిన కొంచెం పర్వాలేదు, ఇప్పుడు బాగుంది. ఇక్కడ అన్ని చూడండి దొండ. ఇది ప్రూనింగ్ చేసినప్పటి నుంచి కొంచెం క్రాప్ అనేది వస్తలేదు ఫ్రెండ్స్, ఎందుకో ఏమో. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చింది. మరి కంటైనర్ మార్చాలనా లేకపోతే ఇంకా ఎంత బలం ఇస్తుంది. మొన్న ఎరువులు ఇచ్చినాక పర్వాలేదు, ఇగో బాగానే ఒక్క చెట్టుకు ఒక ½ కేజీ అన్ని వచ్చేటట్టు ఉన్నాయి. చూద్దాం. ఇది నాటుది ఉందండి. ఇది ఇలా గుత్తులు వచ్చేస్తుంది. బనానా ఫర్టిలైజర్ ఇచ్చినండి మధ్యన. పెన్సిల్ దొండ కూడా ఉన్నాయి, కాకపోతే పెన్సిల్ దొండ ఎక్కువ లేవండి. దానికి మొన్ననే పోషకాలు ఇచ్చాను కాబట్టి ఇలా కట్టెలు పెట్టుకొని, ఇలా ఏవైతే మెట్లు ఉంటాయో మెట్ల పైన కట్టెలు పెట్టుకొని ఇట్లా వేసుకున్న ఫ్రెండ్స్. ఇదంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా, అంటే ప్రతిసారి మనము మన గార్డెన్ ని కొత్తగా తయారు చేసుకొని కొంచెం మనకు వచ్చిన ఐడియాలతో నీట్ గా రెడీ చేసుకుంటే బాగుంటుందని నాకు ఎట్లయితే ఐడియాలు వస్తున్నాయో ఐడియాల ప్రకారం చేసుకుంటున్నాండి. చూడండి నాటు దొండ అయితే ఒక ½ కేజీ అన్ని వచ్చినవి. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ దొండ అక్కడక్కడ ఉన్నాయి. పెన్సిల్ దొండ చిన్న చెట్టు కదండి, ఇప్పుడిప్పుడే వస్తుంది. చూడాలి దీనికి ఎన్ని ఉన్నాయి అనేది. చాలా తక్కువనే ఉన్నాయి. పాపం మా చెట్లకైతే చీమలు గురకంగా పాపం అన్నం ఎక్కడ దొరుకుతలేనట్టుంది, వాటికి ఆహారం ఆ చెట్లని పట్టేసినాయి. చూడండి పెన్సిల్ దొండ ఇలా రావాలి. దొండకైతే ప్రూనింగ్ అనేది కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. నేను తెలుసుకున్నది అది. ప్రూనింగ్ అనేది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ జరుగుతూ ఉండాలి, అట్లయితేనే క్రాప్ బాగా వస్తుంది. మీకేమైనా తెలిసి ఉంటే దొండ గురించి ఎలా పెంచాలి ఏంటి అనేది మీకు తెలిస్తే చెప్పండి, నాకు కామెంట్ చేయండి. దొండని నేనైతే ఫస్ట్ టైము
కొన్ని కూరగాయలు అయితే నేను ఫస్ట్ టైం అండి పెంచడం చేయడం. మీకేమన్నా తెలిస్తే ఇట్లంగా చెప్పండి. ఈ వర్షాలకి చాలా వరకు అయినా పర్వాలేదు, క్రాప్ మంచిగానే వస్తుంది. కాకపోతే ఇలా వెళ్ళిపోతుంది. అంటే నేను ఇక్కడ ఇవి కట్టుకున్నాను కదా, తీగలు కట్టుకున్నాను, వీటికి వెళ్ళడం కోసం కట్టుకున్నా. ప్రస్తుతానికైతే నెక్స్ట్ హార్వెస్ట్ లో నాకు తమ్మకాయ బాగా వస్తుందండి. కాకపోతే తమ్మకాయ కొన్ని విత్తనాలకు వదిలేసుకుంటా. నాకు లాస్ట్ ఇయర్ ఒక కాయతోటి ఒక 10 విత్తనాలు చేసుకున్నా. 10లో నాకు 7-8 మొక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈసారి ఇది క్రీపరు ప్లస్ చెట్టు తమ్మ, ఇవి కొన్ని విత్తనాలకు వదిలేసుకొని కొన్ని హార్వెస్ట్ చేసుకుంటా. బాగానే పూతలు కాతలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి తమ్మకాయలు, ఇక చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తమ్మకాయ. నేను లాస్ట్ ఇయర్ తిన్నాం, చాలా బాగున్నది. ఇంకొకటి అక్కడ చూస్తున్నారు కదా ఎయిర్ పొటాటో, ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చలికాలంలో వచ్చింది నాకు లాస్ట్ ఇయర్, మరి ఇప్పుడు కూడా చలికాలంలోనే వస్తుందో ఏమో తెలియదు. ఎయిర్ పొటాటో నేను చిన్నది ఎవరికైనా ఇవ్వడం కోసం అని ఇలా పెట్టుకున్నాను, చిన్న గడ్డ పెట్టుకున్నాను. చూడండి దీనికి కూడా ఆకులు వచ్చేసేసాయి. నన్ను అడిగారు, వాళ్ళకి ఇవ్వాలి. ఈసారి ఏమైనా ఉండుంటే వాటిని కొన్ని సేవ్ చేసి పెడతా. ఎందుకంటే ఒకరికి ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది. నేను తినంగా కొన్ని ఉండుంటే వాటిని అలాగే ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం పెట్టుకుంటానండి. చూడండి దొండ ఇన్ని వచ్చేసినాయి, 1/2 kg అన్ని వచ్చేసినాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ పాలకూర చూడండి. పాలకూర అయితే వర్షానికి చాలా వరకు ఖరాబ్ అయిపోయింది. ఈ పొన్నగంటి కూడా రెడ్ అయిపోయింది. కింద చాలా ఉంటది కదా, ప్రతిసారి మీకు వీడియోలలో చూపిస్తా నాకు ఎలా వచ్చింది పొన్నగంటి అనేది. ఈసారి పొన్నగంటి అయితే ఈ వర్షాలకు మాత్రం మొత్తం ఎర్రగా అయిపోయిందండి. అంత ఎక్కువ ఏం రాలేదు. చూద్దాం, మళ్ళీ కొన్ని విత్తనాలు ఇప్పుడు వేసుకున్నామంటే ఆకుకూరలు అనేటివి మనకు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో నేను ఇంతకు ముందుకు రెడ్ తోటకూర విత్తనాలు ఉన్నవి, వాటిని అలాగే కాడ రిమూవ్ చేసేసి అందులో వేసేసాను. మొలకలు అనేటివి వచ్చేస్తాయి. నేను అన్ని అలాగే వేస్తుంటానండి, మొత్తం తీసేసి ఇందులో వేయడం. చూడండి పాలకూర అయితే చాలా వరకు పురుగు పట్టేసిందండి. ఈ రోజు ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నానండి. ఒక 4-5 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే కూరగాయలు దొండ, వంగ అండ్ మిర్చి మరియు టమాటో, క్యాబేజీ మరియు ఇక్కడ కనిపిస్తున్న ఆకుకూరలు ప్లస్ నాకు ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వచ్చిందండి. అలాగే సీడ్స్ కొన్ని ముదిరిపోయిన వాటిని సీడ్స్ ఆకుకూరలు అనేటివి ఇలా హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి, చాలా తక్కువగా లైక్స్ వచ్చేస్తున్నాయి. లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్.